అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 15న కేంద్ర కేబినెట్ లో సమూల ప్రక్షాళన చేయనున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మహిళలకు పెద్దపీట వేయడంతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు దక్కనున్న తగిన ప్రాధాన్యత ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పించే అవకాశం ఉంది. కేబినెట్లో చోటు దక్కే వారికి అధిష్టానం సమాచారం అందించింది. అందుబాటులో ఉండాలని బీజేపీ ఎంపీలకు ఫోన్లు చేసింది. ప్రస్తుత కేబినెట్లోని కొంతమంది కేంద్ర మంత్రులను తప్పించి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ముహూర్తం దాదాపు ఖరారైనట్టుగైతే సమాచారం అందుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే ఎవరికైతే నూతనంగా కేబినెట్ లోకి అవకాశం దక్కనుందో వారికి సంబంధించి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగైతే మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో అంటే గత కొద్ది కాలంగా కేబినెట్ కి సంబంధించి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. నెల 15వ తేదీన ఏదైతే కేబినెట్ భేటీకి సంబంధించి నెల ప్రతి బుధవారం జరిగే కేబినెట్ భేటీలోనే ఈ యొక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించనున్నారు. అయితే దీంట్లో ఇప్పటికే కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటు ఏ రాష్ట్రాలకైతే ఎన్నికలు జరగనున్నాయో ఆ రాష్ట్రాలలో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా మహిళలకు కూడా ఈసారి కేబినెట్ లో ప్రాధాన్యత ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు ఇటు పార్టీలోకి వీళ్ళను ఎవరైతే కేంద్ర మంత్రులను తప్పిస్తున్నారో వారికి పార్టీలో కీలక బాధ్యతలను కూడా అప్పజెప్పనున్నారు. ఇందులో ప్రధానంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొన్ని మార్పులు ఉంటాయనేది కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ కేబినెట్ లో ఇప్పటికే ఇటు ఏపీ నుంచి పురంధేశ్వరి, తెలంగాణ నుంచి డికే అరుణకు కూడా ప్రాధాన్యం ఉంటుంది అనేది కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ 15వ తేదీన ఎవరికి వరించనుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ముఖ్యంగా ఇటు తెలుగు స్టేట్స్ తో పాటు తమిళనాడుకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఇప్పటికే వాళ్ళకి ఏదైతే ఎంపీలకు కూడా ఈ నెల 14, 15 రెండు తేదీల్లో కూడా అందుబాటులోనే ఉండాల్సిందిగా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫోన్లు కూడా వెళ్ళినట్టుగా అయితే సమాచారం వస్తుంది. గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఈ 15వ తేదీన జరగనున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. హరీష్, రైట్ గోపి, అంటే ఇప్పుడున్న వాళ్ళు ఎంతమంది పాత వారిని తప్పించి కొత్త వారిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఇందులో ఇటు మన తెలుగు స్టేట్స్ లోకి సంబంధించి చూస్తే తెలుగు స్టేట్స్ లో కూడా నూతనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వారికి సమాచారం కూడా కేంద్రం నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పార్లమెంట్ సమావేశాల కంటే ముందే ఈ యొక్క మార్పులు జరపనున్నారు. గతంలో కూడా వర్షాకాల సమావేశాల కంటే ముందే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో గతంలో ఉన్న విధానాన్ని మరోసారి కూడా ఈసారి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా అనుభవంతో పాటు యువకులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకైతే ప్రస్తుతం రంగం అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇటు రాఘవ చెడ్డా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన రాఘవ చెడ్డా, అదే విధంగా కర్ణాటకకు సంబంధించిన మరో ఎంపీ, అదే విధంగా ఇటు తెలుగు స్టేట్స్ కి సంబంధించిన ఇద్దరికి అవకాశం దక్కనున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఇంకా పూర్తి వివరాలు పోర్ట్ఫోలియోస్ కి సంబంధించి 1-2 రోజుల్లోనే అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పుడు సమాచారం 15వ తేదీన కేబినెట్ రీషఫుల్ అయితే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.